తెలంగాణలో పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ పీజీ సెకండ్ ఇయర్ స్టిల్ పర్స్యూ చేస్తున్న వాళ్ళు కానీ లెక్చరర్ ఆరల్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. కొత్త అప్డేట్స్ కోసం ఫాలో కొట్టండి. తెలంగాణలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ 3rd ఆగస్ట్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 30 లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు లేదా స్టిల్ పీజీ సెకండ్ ఇయర్ పర్స్యూ చేస్తున్న వాళ్ళు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకోలేదో తొందరగా అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ CBT టెస్ట్లో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. పర్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ 100 మార్క్స్. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 200 మార్క్స్. ఈ టెస్ట్కి టైం అయితే మీకు 3 hours ఇవ్వడం పేపర్ 1లో జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో సబ్జెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 28 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ మధ్యలో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ టీచర్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉండి లెక్చరర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా టీజీ సెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 2000 ఉంటుంది. బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 ఉంటుంది. SC ST PWD ట్రాన్స్జెండర్స్కి అయితే 1000 రూపీస్ ఉంటుంది. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి టీజీ సెట్ 2026 నోటిఫికేషన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఫస్ట్ 3 డాట్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్స్కి రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది అప్లై ఆన్లైన్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కిందికి వచ్చేస్తే ఇక్కడ మీకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అన్ని మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అన్ని షో చేస్తుంది. డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేశాక పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేశాక ప్రొసీడ్ చేసేయండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. లింక్ కావాలంటే కమెంట్ చేయండి టీజీ సెట్ అని, నేను లింక్ పంపించేస్తాను.